Hello everyone, welcome back to my channel. We have completed 5 worksheets of class 5 bridging gap activity 1. 5 worksheets complete అయిపోయినాక మనం we are moving to the assessment 1. Assessment 1, we have to divide the bits according to the marks ప్రకారం మనం bits ని డివైడ్ చేయాలి. 4 bits ఉన్నాయి కాబట్టి each bit carries 5 marks. ఇది మొత్తం పిల్లలే చేయాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు డూ ఆన్ దేర్ ఓన్. ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ వర్డ్స్ అనేవి మనకి 50 ఉంటాయి, 5th క్లాస్ కాబట్టి. ఈ 50 వర్డ్స్ని మనం టైం ప్రకారం చదివించాలి అని చెప్పారు. బట్ ఫస్ట్ కాబట్టి మనం పిల్లలకి స్లోగా కూడా చదివించవచ్చు. మేక్ దెమ్ టు రీడ్ దీస్ వర్డ్స్ అండ్ పుట్ ద రాంగ్ మార్క్ ఆర్ టు పుట్ ద రైట్ మార్క్ అకార్డింగ్ టు యువర్ విష్. టిక్ అన్న పెట్టుకోండి, రాంగ్ అన్న పెట్టుకోండి, దాన్ని బట్టి మీరు మార్క్స్ అనేది వేయండి. ఐ విల్ రీడ్ ద వర్డ్స్ వన్స్. మెలీషియస్, పొలైట్, పాప్కార్న్, బీచ్, హాస్పిటల్, డాక్టర్స్, కిడ్స్, మదర్, ఒబీడియంట్, రెస్పెక్ట్ఫుల్, టికెట్, సీట్స్, పెస్టిసైడ్స్, పేషెంట్, వర్క్, బ్యూటీషియన్, రూడ్, హార్ష్, వెజిటేబుల్స్, కోల్టార్, లష్ గ్రీన్, సిరెంజ్, క్లర్క్, నర్స్, ట్రూత్ఫుల్, హంబల్ ట్రీస్, ఫుట్పాత్, ఫుడ్, మెడిసిన్, మేనేజర్, కుక్, స్టూపిడ్, టిమిడ్, స్క్రీన్, వెహికల్స్, farmer, house, driver, homemaker, cheat, peaceful, sound, traffic, road, parents, doctor, and washerman. Oral reading fluency. We are moving on to the next bit. Radha's family. First picture is given the title as Radha's family. First picture 5th class loni first picture ni manaki Radha's family ani title ఇచ్చారు. ఆ రాధాస్ ఫ్యామిలీకి మనకి స్టోరీ అనేది హ్యాండ్ బుక్లో ప్రొవైడ్ చేశారు. ఆ స్టోరీ అనేది మనకి సెకండ్ ఆర్ థర్డ్ డేలోనే మనకి ఆ స్టోరీ అనేది మనం పిల్లలకి చెప్పించాల్సి ఉంటుంది. ఆ స్టోరీని మనకి తీసుకొచ్చి అసెస్మెంట్లో పెడతారు. ఈ 5 వర్క్షీట్స్కి సంబంధించిన అసెస్మెంట్లో ఈ పిక్చర్ యొక్క స్టోరీ అనేది మనకి అసెస్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రిపీటెడ్గా మనకి పిల్లలకి మనం ఫస్ట్ వర్క్షీట్స్ చేసేటప్పుడు ఈ స్టోరీ అనేది చెప్పి మనం వర్క్షీట్స్ అనేవి చేయించాల్సి ఉంటుంది. రిపీటెడ్గా ఈ స్టోరీ అనేది మనం పిల్లలకి క్వశ్చన్స్ రూపంలో వేసి అడగాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు ఈ వర్క్షీట్ అసెస్మెంట్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఓన్లీ చెప్పడం వరకే ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడా మనం స్టోరీని మనం రాయించము అండ్ వాళ్ళకి వర్డ్స్ అనేవి ఎక్కడ కనిపించవు. డైరెక్ట్ అసెస్మెంట్లోనే వాళ్ళు ఈ ఫ్యామిలీ రాధాస్ ఫ్యామిలీ అనే స్టోరీని చూస్తారు. బట్ దే విల్ నో ద స్టోరీ ఇన్ ద లిజనింగ్ యాక్టివిటీ. లిజనింగ్ యాక్టివిటీలో ఈ స్టోరీ అనేది వారికి తెలిసి ఉంటుంది. అప్పుడే మనం వాళ్ళకి పర్ఫెక్ట్ చేస్తే దీంట్లో మిస్టేక్స్ వచ్చినప్పటికీ దే విల్ నో అబౌట్ ద స్టోరీ. హియర్ దిస్ ఈస్ ద స్టోరీ. Radha is a 9-year-old girl, lives in village with her family. Her father Ramarao works as a clerk in State Bank of India, while her mother Kamala is a homemaker. 3 siblings, including her elder sister Samira, who is 12 years old, studying in class 7, and her young twin brothers, who are 7 years old, studying in class 2. Radha's grandparents also live with them. Her grandfather used to work as a washerman, now iron clothes at home, while her grandmother is a homemaker like Radha's mother. This is the story. టైం ఎక్కువ పడుతుందని నేను మొత్తం చదవట్లేదు. క్వెషన్స్‌కి ఆన్సరింగ్ ఎలా చేయాలో మీకు ట్రిక్ చెప్తాను నేను. వాట్ ఈజ్ రాధాస్ ఏజ్? యూ హ్యావ్ టు సెర్చ్. సి వాట్ ఈజ్ రాధాస్ ఏజ్? రాధా ఈజ్ ఏ 9-year-old గర్ల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. మనకి పారాగ్రాఫ్ రీడింగ్ అనేది ఈజీగా మనం చేయొచ్చు. దాంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి. బట్ జస్ట్ మనం క్వెషన్ని బట్టి ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, హూ ఆర్ రాధాస్ ఫ్యామిలీ మెంబర్స్? హూ ఆర్ రాధాస్ ఫ్యామిలీ మెంబర్స్? హర్ ఫాదర్ రామారావు, మదర్ కమల, సిబ్లింగ్స్, ఎల్డర్ సిస్టర్, బ్రదర్స్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. మనం దీన్ని ఆన్సర్ రూపంలో రాయాల్సి ఉంటుంది. రాధాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ Ramarao, Kamala, Samira, ట్విన్ బ్రదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ నేమ్ని మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం అదే విధంగా ట్విన్ బ్రదర్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. This is the second answer. How does Radha's brother and sister help Kamala? Here we have that answer. Radha's grand washerman
and mother. Radha's family Hmm. Radha's elder sister helps her mother in household chores such as filling water, washing dishes, while her twin brother helps their grandfather fold clothes and feed the pets. This is the answer. క్వెషన్ చూసి మనం ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. హౌ డస్ రాధాస్ బ్రదర్ అండ్ సిస్టర్ హెల్ప్ కమల అని ఇచ్చారు కదా! సిస్టర్ ఎక్కడొచ్చింది అండ్ బ్రదర్ ఇచ్చింది. ఈ 3 లైన్స్ అనేది మనకి ఈ థర్డ్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఆన్సర్. హౌ కెన్ వి సే రాధాస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ? ఇది మనం ఓన్‌గా రాయాల్సుంటుంది. రాధా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ అని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు అని అడుగుతున్నారు. హియర్ హియర్ ఈస్ ద ఆన్సర్. Despite being 60 years old, Radha's grandmother is quick in doing household work. Ramarao spends most of his times reading newspaper and magazine sitting under the mango tree in his vintage chair. ఇక్కడ గ్రాండ్ మదర్ గురించి మెన్షన్ చేశారు. బట్ మనకి ఎవరి గురించి అడిగారు? గ్రాండ్ ఫాదర్ గురించి అడిగారు. ఇదే ఆన్సర్‌ని మనం గ్రాండ్ ఫాదర్‌కి కూడా మనం అప్లై చేయవచ్చు. ఏంటి అది? హౌ కెన్ వి సే రాధాస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ? Despite of 70 years old, he is hard working. దాన్ని బట్టి మనం అతను స్ట్రాంగ్ అండ్ హెల్తీ అని చెప్పవచ్చు. మనం ఈ క్వెషన్‌ని చిల్డ్రన్స్‌కి అర్థం చేస్తే వాళ్ళు దానికి సంబంధించి హీ ఈజ్ ఓల్డ్ బట్ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఈ విధంగా ఏ విధంగా రాసినా మనం వాళ్ళకి మార్కింగ్ అనేది ఇచ్చేయొచ్చు. హౌ డు యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ ఎట్ హోమ్? హౌ డు యూ హెల్ప్ యువర్ పేరెంట్స్? మీ పేరెంట్స్‌ని ఎలా ఏ విధంగా హెల్ప్ చేస్తారు? బై డూయింగ్ ఏమేం పనులు చేస్తారు? వాషింగ్ క్లోత్స్, వాషింగ్ యుటెన్సిల్స్. పిల్లలు ఏవేవో చెప్తారు. నీళ్లు తెస్తామని, బట్టలు ఉతుకుతాము, అంట్లు కడుగుతామని. ఆ విధంగా వాళ్ళకి ఈ క్వెషన్‌ని అర్థం చేస్తే మనం ఈ ఆన్సర్ అనేది రాయొచ్చు. బై డూయింగ్ వాషింగ్ యుటెన్సిల్స్, వాషింగ్ క్లాత్స్, వాటరింగ్ ప్లాంట్స్. ఈ విధంగా వాళ్ళు చెప్పిన వాటిని వాళ్ళకి ఇంగ్లీష్‌లో రాయమని మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్‌గా 1 సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఈ మార్కింగ్, ఈ వర్డ్స్ రీడింగ్‌కి, ఈ పారాగ్రాఫ్ రీడింగ్‌కి మనకి చాలా 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 టైం పడుతుంది. బాగా ఫాస్ట్‌గా ఉన్న పిల్లలు తొందరగా చదువుతారు కానీ, కొంచెం యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా టైం పడుతుంది అసెస్మెంట్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ బిట్. కమింగ్ టు ద ఫోర్త్ బిట్, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్. ఈ డైలీ రొటీన్ అనే దాన్ని మనం ఆల్రెడీ మనకి అసెస్మెంట్ 5 ఫుడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ అనే దాంట్లో మనం రాసాము. ఇదే మనం పిల్లలకి పర్ఫెక్ట్‌గా నేర్పించామనుకోండి, అదే వాళ్ళు ఇక్కడ రాసేయొచ్చు. ఓకే. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్. రోజు ఏం చేస్తాము? ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. I ate my breakfast. I go to school. ఇక్కడ రాధాస్ డైలీస్ రొటీన్ అని మెన్షన్ చేశారు. ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆ బిట్‌కి ఇది కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే. I return home in the evening. I do my homework. I go to bed. This is the daily routine. So we have completed the assessment of Bridging Gap activity picture 1 of class 5.